ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం ఏంటి అంటే ఆ 3 రివర్స్ మనం నాన్ కన్జంప్షన్ యూజర్స్ కోసమే మనం వాడచ్చు. అంటే నాన్ కన్జంప్షన్ అంటే మీరు దాన్ని తాగునీటిగా వాడుకోకూడదు, మీరు అగ్రికల్చర్కి వాడుకోకూడదు, దాన్ని ఎక్కడ మీరు బ్లాక్ చేసి మీరు డ్యామ్స్ కట్టి దాన్ని స్టోర్ చేసుకునే కెపాసిటీస్ మీ దగ్గర ఉండకూడదు. యూ జస్ట్ హ్యావ్ టు లెట్ ఇట్ ఫ్లో ఇన్ టు పాకిస్తాన్. సో అలాంటప్పుడు మనకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి అంటే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేట్ చేసే డ్యామ్స్. అందులో ఏంటంటే మనకి వాటర్ ఫ్లో అయితేనే ఆ టర్బైన్స్ అవి తిరుగుతాయి, దానివల్ల మనకి ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. సో అలాంటివి మన దగ్గర ప్రస్తుతానికి ఉంది 2 ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒకటి కిషన్ గంగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, ఆ తర్వాత ఇంకొక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ మనకి చిన్నాబ్ మీద ఉంది. ఈ 2 కూడా ఆల్మోస్ట్ 2018లో కిషన్ గంగా ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది. ఇది కూడా చాలా రీసెంట్ ఇనీషియల్ ఫేజెస్లోనే ఉంది. సో ప్రస్తుతానికి మనం ఈ నీళ్ళన్నింటినీ మనం స్టోర్ చేసుకోను లేకపోతే డీవియేట్ చేసి వేరే స్టేట్స్కి పంపించే అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ప్రజెంట్ లేదు. కానీ వన్ గుడ్ థింగ్ ఈజ్ ఇంతకు ముందు మీద